అందరికీ నమస్కారం. మేము బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులం. ఈరోజు మీ చిల్లీ పంటలో ఉండే బ్లాక్ క్వశ్చన్ టిప్స్ అంటే నల్లతామర పురుగుల గురించి మరియు వాటి నియంత్రణ గురించి తెలియజేయడానికి వచ్చాం. అంకుల్, మీ మిర్చి పొలంలో ఆకులు ముడుచుకోవడం కానీ వెండి రంగు మచ్చలు కనిపిస్తున్నాయా? నల్ల తామర పురుగు వల్ల దిగుబడి తక్కువ వస్తుంది. నల్ల తామర పురుగులు అంటే ఏమిటి? నల్ల తామర పురుగు అనేది చిన్న నల్ల పురుగు. ఆకుల రసం పీలుస్తుంది, ఆకులు ముడుచుకుంటాయి, పువ్వుల కాయలు రాలిపోతాయి మరియు వైరస్ యొక్క వ్యాపిస్తుంది. ఈ జిగురు అట్టాలు ఎందుకు? ఈ నల్ల తామర పురుగు నీలి రంగుకి ఎక్కువ ఆకర్షితం అవుతాయి. ఈ అట్టాలు దేనివల్ల ఉపయోగం, ఎలా పెట్టాలి? ఈ ట్రాప్స్ ను నాటిన 15 నుంచి 20 రోజులకు పెట్టాలి. పంట ఎత్తుకు సమానంగా పెట్టాలి. అలాగే ఎకరానికి 10 నుండి 12 ట్రాప్లను పెట్టాలి. ప్రతి 15 నుంచి 20 రోజులకు మార్చాలి ఈ ట్రాప్లను. ట్రాప్స్లు మురికిగా అయినప్పుడు వెంటనే మార్చాలి ఈ ట్రాప్లను. అలాగే పొలం చుట్టూ బార్డర్స్లలో మరియు మధ్యలలో ఈ ట్రాప్లను పెట్టాలి. మందులు స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఈ ఆడటం అవసరమా? మందులు మాత్రమే వాడితే ఖర్చు పెరుగుతుంది, పురుగులకు నిరోధక శక్తి వస్తుంది మరియు లాభదాయక పురుగులన్నీ చనిపోతాయి. జిగురు అట్టలు వాడితే ఖర్చు తగ్గుతుంది, పర్యావరణానికి హాని లేదు, పురుగు సంఖ్య ముందుగానే తగ్గించుకోవచ్చు. అవును అమ్మాయి, చాలా మంచిగా ఉన్నాయి, ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవి మేము కూడా వాడితే పడించి. రైతు సోదరులారా, మీ చిల్లీ పంటలో ఉండే నల్లతామర పురుగు నియంత్రణకు బ్లూ అంటే నీలిరంగు జిగురు అట్టలను ఉపయోగించండి. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందండి.